వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి నేతలంతా కూడా కదులుతున్నారు. అయితే ఇప్పుడు గందరగోళం అయితే ఏర్పడిందని చెప్పుకోవాలి. మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో రెండు ముఖ్యమైన వివరాలు అయితే తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరిదాకా చూసేసండి. ఇకపోతే ఎంపీ అభ్యర్థిగా అల్లా రామకృష్ణారెడ్డి అయితే గుంటూరు పార్లమెంట్ వైసీపీ రాజకీయాల కీలక మలుపులైతే తిరుగుతున్నాయి. అయితే వైసీపీ రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే అల్లా రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికైతే చేరిన విషయం తెలిసిందే. దాంతో గుంటూరు రాజకీయాల్లో కొత్త మలుపులైతే రూపొందుకుంది. అల్లాను గుంటూరు పార్లమెంటుకు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయించేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. మొత్తానికి ఏంటంటే ఎంపీ అభ్యర్థిగా అల్లా రామకృష్ణారెడ్డి అన్న విషయాలు అయితే బయటకు వచ్చాయి. ఇక ఇదిలా ఉండగా మరో 2 రోజుల్లో తాను టీడీపీలో చేరనున్నట్లు మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అయితే ఒక సందర్భంగా తెలియజేశారు. ఐతవరంలో సోమవారం ఆయన మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలోని కార్యకర్తలందరినీ కూడా కలిసి చంద్రబాబు యొద్దకు వెళ్తానని, ఆయన సమక్షంలో టీడీపీలో చేరుతానని ఈ యొక్క సందర్భంగా క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక దేవినేని ఉమతో తనకి వ్యక్తిగత ద్వేషాలు ఏవి కూడా లేవని, టీడీపీ అధిష్టానం సమక్షంలో దేవినేనితో కలిసి అన్నీ మాట్లాడుకుంటామని ఈ యొక్క సందర్భంగా అన్నారు.